పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను గణపరుస్తున్నాను. ఈవేళ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం జకరియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు చాలా మంది ఉంటారు కదా. వాగ్దానం చూస్తున్న నీకు కూడా చాలామంది రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు ఉంటారు. కానీ సంతోషంగా నువ్వు ఏదైనా కార్యక్రమం చేసుకునేటప్పుడు ఏదో ఒక బంధువు లేదా ఏదో ఒక స్నేహితుడో ఏదో ఒక గలిబిలి పెట్టడం నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి మనం సంతోషంగా చేసుకోవాలనుకుంటాం, కానీ ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మన జీవితంలో మనకంటూ సంతోషం ఇచ్చి మన మధ్యన వచ్చి మనతో పాటు కలిసిపోయి మనతో పాటు తిని మనతో పాటు ఆనందించేవారు చాలా తక్కువ. మనతో పాటు సంతోషించాలనే మనస్సు, మనతో పాటు ఆనందించాలనే మనస్సు కలిగిన వారు చాలా తక్కువ. ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటూ, ఎవరి విధి విధానాలు వారు చూసుకుంటూ వారు ఏమవుతూ ఉంటారంటే ఏదో ఒక చిచ్చు పెట్టి గలిబిలి పెట్టి వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈవేళ వాగ్దానం చూస్తున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నా సరే వారి వల్ల నీకు శోధనే మిగులుతుందేమో, కానీ దేవుడే కానీ నీ బ్రతుకులో నివాసము చేస్తే ఉన్నతమైనటువంటి సంతోషం నీ జీవితంలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీ మధ్యన వచ్చి నీ జీవితంలో నీతో పాటు నివాసం చేయాలి. హల్లెలూయా. దేవుడు కానీ ఒకవేళ నీ మధ్యలో ఉంటే, ఒకవేళ రెండో వాడిగా ఉంటే మూడో వ్యక్తిగా, నలుగురు మీ ఇంట్లో ఉంటే 5వ వ్యక్తిగా, 7గురు మీ ఇంట్లో ఉంటే 8వ వ్యక్తిగా దేవుడే కానీ మీ జీవితంలో కానీ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, బిడ్డ నువ్వు అధైర్యపడవు. నేను చెప్తున్నటువంటి ఈ మాట నిన్ను బలపరుస్తుంది. దేవుడే కానీ నీ జీవితంలో ఉంటే ఆగిపోయిన కార్యాలు తప్పనిసరిగా నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈవేళ ప్రభు అదే నీతో చెప్తున్నారు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందరు నీ మధ్యకు వచ్చి ఎన్ని గలిబిలు పెట్టినా, ఎందరు బంధువులు నీ మధ్యకు వచ్చి ఎన్ని శోధనలు పెట్టినా, ఎందరు వ్యక్తులు నీ మధ్యకు వచ్చి ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, మనుషులకి మించిన దేవుడు, నరులకు మించిన దేవుడు, బంధువులకి మించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు నీతో అంటున్నాడు, నేను నీ మధ్యకు దిగి రాబోతున్నాను, నేను నీతో పాటు నివాసం ఉండబోతున్నాను, నీతో పాటు నివసించి నీ అక్కర్లను నేను తీర్చబోతున్నాను, నీ కొదువను నేను పోడ్చబోతున్నాను, నీ ఇబ్బందులను నేను తొలగించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈవేళ. కాబట్టి వారు లేరు వీరు లేరు అని నువ్వు అధైర్యపడొద్దు. వారు సహాయం చేయలేదు వీరు సహాయం చేయలేదు నువ్వు ఆలోచించవద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను నీ మధ్య ఉండబోతున్నాను. నేను నీ మధ్యకి ఎప్పుడైతే వస్తానో వెనువెంటనే నీ జీవితంలో ఉచితమైనటువంటి సంతోషం, ఉన్నతమైనటువంటి ఆనందం నీ జీవితంలో కలుగుతుందని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండు, సాగిపో. మనుషులు ఎందరు నీ చేతి విడిచారు నాకు తెలియదు, కానీ మనుషులందరూ నీ దగ్గర తిని నేను అసహించుకుంటున్నారు నాకు తెలియదు, కానీ మనుషులు ఎందరూ నీ అద్దు తిని నేను త్రోసివేశారు నాకు తెలియదు, కానీ నీవు నమ్మిన నీ దేవుడు మాత్రం, నీవు నమ్మిన నీ యేసయ్య మాత్రం నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, తప్పనిసరిగా నీతో ఉండే దేవుడై ఉన్నాడు. సియోను కుమార్తె అధైర్యపడవద్దు, సియోను కుమారుడా నువ్వు అధైర్యపడవద్దు. నీతో పాటు నా ప్రభు ఉన్నతమైనటువంటి ఆనందం నేను కలుగజేసి అందరూ నిన్ను విడిచిపెట్టిన ప్రభు నిశ్చయంగా తానే దిగి వచ్చి నీతో పాటు సహవాసం చేసి నీతో ఉండబోతున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నిన్నెన్నడూ ఒంటరిగా విడిచిపెట్టాడు, నిన్నెన్నడూ ఒంటరిగా త్రోసివేయడు. నీతో పాటు ఆయన ఉంటాడంట, నీతో పాటు ఆయన నడుస్తాడంట, నీతో పాటు ఆయన వస్తాడంట. నువ్వు ఎలాంటి ప్రయాణాలు చేస్తున్నా ఆయన నీతో ఉంటాడంట. ధైర్యం తెచ్చుకోమని ప్రభు ఇవాళ నీతో మాట్లాడుతున్నారు. ప్రభువా స్తోత్రం. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వారి బ్రతుకులలో వారి జీవితాలలో ప్రభువా ఇదిగో ఒంటరి పోరాటం అనుభవిస్తూ సమస్యల వల్ల అనుభవిస్తూ మాకెవరూ లేరు, మా బ్రతుకులో ఎవరు లేరు, మా జీవితంలో ఎవరు లేరని వేదన పడుతున్నారేమో, కానీ ఈరోజు మీరు చెప్తున్నారయ్యా, నా కుమార్తె నువ్వు అధైర్యపడవద్దు, నీ మధ్యకు వచ్చి నేను నివాసం చేయబోతున్నాను, నీ మధ్యకు వచ్చి నేను ఉండబోతున్నాను. మనుషులందరూ నీ వద్ద వచ్చి నిన్ను తృణీకరించి నిన్ను అపహసించి వెళ్ళిపోయినా నేను మాత్రం నీ మధ్యకు వచ్చి నేను ఆశీర్వదించబోతున్నాను. మీరు మాట్లాడిన ప్రతి మాట వారి జీవితంలో నెరవేర్పులోనికి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ రక్షణ కావాలని, లేదా అప్పులు తీర్చబడాలని, అనారోగ్యం నుండి విడుదల పొందాలని, సమస్య నుండి విడుదల పొందాలని ఎంతమంది ఇది వాగ్దానం చూస్తే ఎదురు చూస్తున్నారు, వారందరి జీవితాలు అట్టి విధమైన నీ కృప బలముగా దిగివచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. తగిన మహిమతో మీరు నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. తప్పనిసరిగా ధైర్యంగా ఉండండి. మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.